మా పాటికి మేము చదువుకుంటుంటే అయ్యో ఎందుకు ఇన్ని రోజులు చదివించడము, ఎందుకు మనకేమైనా సంపాదించి పెట్టిద్దా దాని మొగుడికేగా అని చెప్పేసి ఎక్కేసి పెళ్లిళ్ళు చేసి పడేస్తారు. పెళ్లి చేసిన తర్వాత అమ్మో పెళ్లి అయిపోయిందా, ఇదేంటి సంవత్సరం అయింది ఇంకా పిల్లలు పుట్టలేదు, 2 సంవత్సరాలు అయింది ఇంకా పిల్లలు మా అమ్మ ఈ పాటికి 3 కానేసింది తెలుసా అని మాట్లాడతారు. పిల్లలు పుట్టిన తర్వాత ఆడపిల్లల అదేంది, ఆడపిల్లలను కనడం ఏంది, మగపిల్లలని కనొచ్చు కదా, మగపిల్లలు అయితే కదా మనని నిలబెడతారు. మగపిల్లలు అయితే మన లెగసీ వారసత్వం మేమే కదా మరి. అవును మరి దేవుడు కాదు ఇచ్చేది పిల్లల్ని, మేమే స్కెచ్ చేసి మేమే దింపుతున్నాం పిల్లలని కదా. అందుకని మగపిల్లల ఆడపిల్లల మా చేతిలో ఉన్నట్టు మాట్లాడతారు, మాదే తప్పన్నట్టు. సరే పిల్లలు అయిపోయింది అంటారు, అబ్బో దానికి అహంకారం రా, అత్తకి ఎదురు చెప్పిద్దంట, మా అమ్మ తినదంట, మొగుని లెక్క చేయదంట, అంట మీరేమన్నా చూసారా? మీరు చూడలేదు కదా. ఎవరో చెప్పింది మీకు అల్లేసుకొని మీకు మాట్లాడేసి చెప్పేస్తారు. తర్వాత ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు తెలుసా? ఎందుకు ఆడపిల్ల అంటే అంత చులకనా మీకు?